లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం, 4 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నాం, రాష్ట్రమంతా స్కిల్ సెంటర్లు పెడుతున్నాం, త్వరలో మెగా డిఎస్సి ప్రకటించనున్నాం. కూటమి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు ఇవి, వీటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అంతా కలిసికట్టుగా పనిచేసి కూటమిని గెలిపించే ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జీబీఎస్తో జాగ్రత్త, రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు ఇప్పటివరకు 59 కేసులు వెలుగులోకి ఇంకా ఎక్కువే ఉంటాయంటున్న అధికారులు. రాష్ట్రంలో 2వ మరణం నమోదు. ఇప్పటికే శ్రీకాకుళంలో 6 ఏళ్ల బాబు మృతి, తాజాగా ప్రకాశంలో 50 ఏళ్ల మహిళ దాని మరణం. ప్రస్తుతం ఆసుపత్రిలో మరో 14 మంది నిమిషాల వ్యవధిలో ఒళ్లంతా పాకే వ్యాధి లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో చేరాల్సిందే. ఇంజక్షన్ ధర 6,000 నుంచి 30,000 వరకు. ప్రైవేట్ వైద్యం అంటే పేదలకు కష్టమే. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ప్రకాశంలో మహిళ మృతికి, గ్రామంలో క్లోరినేషన్ వైద్య శిబిరాలు ఏర్పాటు, గుంటూరులోని ఒకరి పరిస్థితి విషయం. జీజీహెచ్లో ఇప్పటివరకు 8 కేసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమెరికా అండలేకుంటే ఉక్రెయిన్ మనుగడ కష్టమే. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్య. ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు మరో వారం రోజుల్లో 3 ఏళ్లు పూర్తి. 18% భూభాగం కోల్పోయిన ఉక్రెయిన్ రష్యా భూభాగంలో కొంతమేర ఆక్రమణ. అమెరికా, యూరప్ దేశాల మద్దతుతో రష్యా సేనకు ముప్పతిప్పలు. ట్రంప్ వచ్చాక మారిన పరిస్థితి. సాయానికి సగం ఖనిజ నిక్షేపాలు రాసివ్వాలని షరతు. ట్రంప్పై ఆశలు పెట్టుకోలేమన్న జెలెన్స్కీ. ఆర్మీ ఆఫ్ యూరప్ ఏర్పాటుకు పిలుపు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అమెరికా అండలేకపోతే రష్యా దాడులను ఎదుర్కొని ఉక్రెయిన్ మనుగడ సాగించే అవకాశాలు చాలా తక్కువ. బహుశా ఇది చాలా కష్టం అన్నటువంటి ఆయన స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే మళ్లీ సంఖ్యలతోనే అంటూ తీరు మార్చుకుని అమెరికా మలివిడతలో 220